హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ నివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈరోజైతే మా రూబీ అమ్మకి 5 days అవుతుంది డెలివరీ అయ్యి. స్నానం అయితే చేయించేసి నేనైతే స్నానం అనేది చేసేసానండి. ముందుగా అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ అని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా? ప్లీజ్ అండి, వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి ప్లీజ్ అండి. లైక్ మీరు ఇవ్వడం వల్ల నాకు వీడియో చేయాలని మోటివేషన్ అయితే కలుగుతుంది. సో వీడియో ఏంటంటే మా రూబీ అమ్మకైతే ఈరోజు 5 days అయిందండి డెలివరీ అయ్యి. స్నానం అయితే చేయించేసాను, బాగా తినింది. ఇప్పుడు పాలైతే ఇవ్వాలి కదా, వచ్చి నా దగ్గర అయితే పడుకొని ఉందండి. అవైతే పిల్లలు అనేది అరుస్తూ ఉన్నాయి. నేను ఎంత చెప్పినా కూడా అవి వెళ్ళలేదన్నమాట. చూడండి, ఇక్కడే నా దగ్గరే పడుకుంది. రూబీ ఏ స్నానం చేయించేసాను. వైట్గా అయిపోయింది, తెల్లగా అయిపోయింది, మురికి ఉండింది. అవి పాసు అండ్ మోషను అంతా గలీజ్గా చేసేసాయి దీన్ని అనేది. ఇంకా డెలివరీ అయింది కదా, క్లైమేట్ కూడా కూల్గా ఉంది. స్నానం చేయించాలంటే చేయించచ్చో లేదా అని మేము టెన్షన్ పడి చేయించలేదు. 5 days తర్వాత చేయించమన్నారు డాక్టర్ వచ్చేసి. అందుకని 5 days తర్వాత అనేది చేయించేసాము. ఇంకా అది వీడియో తీయలేదండి, నాకు ఎవరు కెమెరామెన్ లేరు, అందుకని నేను అది షూట్ చేయలేదు. అవైతే అరుస్తూ ఉన్నాయని చూపిస్తాను, చూసేసేయండి. పడుకుంది, నేను ఇప్పుడు వెళ్తే దాని దగ్గరికి వస్తుంది. అవైతే అరిసేస్తున్నాయి చూడండి, అరుస్తున్నాయి చూడండి పాల కోసము. నేను ఈ అండర్ షీట్ అనేది నేను రోజుకి 2 times అనేది నేను మారుస్తానండి. ఈ కవర్ కూడా అట్లనే పెట్టేశాను, ఎందుకంటే పాస్ అట్లా పోసి వీటి అంటే గలీజ్ అవుతుందనేసి ఇట్లే పెట్టేశాను. రూబీ రానన్నా, బుడ్డ చూడు అరుస్తుంది. అయ్యో వచ్చింది చూడండి, ఇప్పుడు వచ్చింది. నేను ఇంకెత్తకపోతానని ఇప్పుడైతే వచ్చింది అమ్మ. దాన్ని అంతగా అరుస్తున్నాయి. పాలు ఆకలి కొంటేనేనండి అరిచేది, లేదంటే సైలెంట్గా పడుకుంటాయి. బుజ్జి పిల్లలు నన్ను బాగా పని పెట్టవు, ఇదే పని పెడుతుంది. దీనికి పెయిన్స్ ఇంకా ఉన్నాయండి పాపము. నైట్లో అనేది సతాయిస్తుంటుంది. ఇక్కడ రానా, దా ఇక్కడ పనుకుందిరా దా రారా దానన్నా, నేనే ఇంక పండేస్తాను. పడుకో, ఇద్దు అరుస్తున్నాయి పాలు. ఓకే, నువ్వు ఇకపోతే ఎట్లా రూబీ? పోయి ఆడు కూర్చుంటావు. నేనుంటేనే ఇస్తావు నువ్వు, నేను లేకపోతే పోయేదేనా? ఇలా చేస్తుందండి మా రూబీ అమ్మ. నా తలకాయలు తినేస్తుంది. నేనుండి దగ్గరుండి పాలు తాపిస్తేనే తాగిస్తుంది పిల్లలకి, లేదంటే అయినా ఇంకెళ్ళిపోతుంది. ఎప్పుడు ఇచ్చిందో ఏమో పొద్దున్న నుంచి. నేను ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవడమే సరిపోతూ ఉందన్నమాట. ఈ పాలు కూడా వస్తున్నాయో లేదో కూడా లేదండి. మీకు ఏమైనా తెలుసుంటే చిట్కా ఇవ్వండి. వీటికి ఫుడ్ ఏం పెట్టాలి ఏంటి అనేది మీ ఇంట్లో నా ఛానల్లో సిజ్జు ఉన్నవాళ్ళు నా ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నాకు చెప్పండి. ఫుడ్ ఏం పెట్టాలా ఏం లేదా అనేది. ఈ బ్లాకీ గార్డ్ వచ్చేసి భలే వాడండి వీడు. ఎట్లా జారిపోతున్నాడు చూడండి, ఒక్క చోటు ఉండడు. దీన్ని దాటేసి కిందకి పడిపోతాడు. ఇది హైట్ ఉంది, అసలు మీకు ఫోన్లో కనిపించలేదు, హైట్ తక్కువగా కనిపిస్తుంది. ఇది హైట్ ఉంది, దీన్ని దోపేసి ఇట్లా బయటకు అనేది పడిపోతుంది. పోయి అంత దూరంలో పడిపోతుందండి. ఇప్పుడు కూడా చూడండి, పాలు తాగమంటే తనకలాడుతూ ఉందన్నమాట. ఇలా చేస్తాయండి ఇవన్నీ. పాలు ఇమ్మంటే చూడు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి. తినరా
ఏమి ఈరోజు అరుస్తున్నాయండి ఇవి? ఎందుకు ఈరోజు అరుస్తూనే ఉన్నాయండి అసలు? ఇప్పుడు చూడండి, నేను ఎత్తుకున్నానని మళ్ళీ వచ్చి ఇక్కడ నా ఒళ్ళో పడుకునే చూస్తుంది. ఎమ్మ తిరుగుతూ ఉంది చూడండి. ఏమ్మా? సో ఇక్కడైతే నచ్చలేదేమో, నేను ఇంకా ఇక్కడ అనేది వేస్తానండి. ఇది వేసేసి ఇక్కడైతే వేస్తాను. ఇక్కడ క్లాత్ వేసేసి కింద క్లాత్ వేసిన, ఇక్కడైతే అండర్ షీట్లు 2 అయితే వేసేసి ఇక్కడైతే పెట్టేశానండి. ఇక్కడైతే ఉండడం లేదు, అరుస్తున్నాయి. ఒక్కొక్కటిగా తీసుకొని ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు అరుపు తగ్గుతుందా లేదా అని చూస్తానండి. అక్కడే నచ్చిందంటే ఇంకా ఇక్కడైతే పెట్టాను. ఈ బెడ్లో అనేది పెట్టానండి. ఇంకా చూడండి, మా చింటి సైలెంట్గా పడుకున్నాయి. అసలు ఈ బెడ్ నచ్చలేదండి అసలు దీనికి, వీటికి. ఈ అమ్మ చూడండి ఎట్లా చేస్తుంది, తోడుతుంది. ఇలా ఉంటుందండి నాకు నైట్ టైమ్స్ అయితే నిద్ర అనేది ఉండదు. తోడద్దు, ఏంటి కట్లు తోడుతున్నా? ఒక్కవా ఇటు అనుకో, ఇట్రా అడిగి రారా. వాళ్ళమ్మని తెచ్చి ఇక్కడ పాలైతే ఇప్పిస్తున్నానండి. సో ఇలా ఉంటుందండి నాకు రోజు వీటితో. ఇది రూబీ అమ్మ డెలివరీ అయినప్పటి నుంచి నాకు రోజు ఒక ఇంట్లో మనిషి బాలింత అయ్యి డెలివరీ అవుతుంది కదా, అలా అయితే పని చేస్తూ ఉంటానండి ఇంట్లో. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.